హలో అందరికీ, ఈ వీడియో వచ్చేసి పూజ వ్లాగ్. మణిదీప వర్ణం పూజ 23rd ఫ్రైడే స్టార్ట్ చేసాం పూజ. మేము రోజు పౌర్ణమి కూడా కలిసి వచ్చింది. మేము 9 వారాలు చేస్తున్నాము. మీరు 9 వారాలు కానీ 4 వారాలు కానీ లేదంటే 32 వారాలు కానీ చేసుకోవచ్చు. ఇక్కడ పూజకి అన్నీ రెడీ చేస్తున్నాము. తులసి కోటకి ద్వారంకి పసుపు రాసి బొట్టులు పెట్టి అండ్ తర్వాత పసుపు గణపతిని సిద్ధం చేసి నెయ్యి దీపాలు అండ్ పువ్వులు, అమ్మవారికి పూలదండ అన్నీ సిద్ధం చేస్తున్నాము. పీఠకం వేసి లలితాదేవి ఫోటో పెట్టి తాంబూలం, పసుపు, కుంకం, గణపతి, నెయ్యి దీపాలు పెట్టి అలంకరించుకోవాలి. ఈ వారం మేము మందారం పువ్వులతో పూజ చేస్తున్నాము. అలాగే ప్రసాదం వచ్చేసి పరమాన్నం పెట్టాము. మణిదీప వర్ణంలో 32 వర్ణాలు ఉంటాయి. 32 పువ్వులు తీసుకోవాలి. ప్రతి వర్ణంకి ఒక్కొక్క పువ్వు వేసి పూజ చేసుకోవాలి. అమ్మవారికి ధూపం వేసి దీపం వెలిగించి తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగించి పూజ స్టార్ట్ చేసాము. ఇక్కడ మమ్మీ కుంకుమ పూజ, మణిదీప వర్ణం అలాగే ఖడ్గమాల స్తోత్రం చదివి పూజని చేస్తున్నారు. ఓం సత్యధర్మ శాంతి ప్రేమ ప్రసాదిన్యాయ నమః. ఓం సర్వకాల సర్వస్థ సమస్థితాయ నమః. ఓం అనంత సాగర నదీ నదాకృతయ నమః. ఓం కాంస్య లోహమయ ప్రాకృన్యాయ నమః. ఓం పీతలోహమయ ప్రాకృన్యాయ నమః. ఓం తామ్రలోహమయ ప్రాకృన్యాయ నమః. ఓం శేషలోహమయ ప్రాకృన్యాయ నమః. सर्वशंकरी सर्वरंजनी सर्वोन्मादिनी सर्वदसाधिके सर्वसंपत्तिपूर्णे सर्वमंत्रमयी सर्वभक्तक्षयंकरी सर्वसौभाग्यदायक चक्रस्वामिनी संप्रदाय योगिनी सर्वसिद्धिप्रदे सर्वसंपद्प्रदे सर्वप्रियंकरी सर्वमंगल. పూజ అయిపోయాక కొబ్బరికాయ కొట్టి హారతి ఇవ్వాలి. మీకు మా పూజ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మా పూజని చాలా బాగా చేసాము. సో ఈ పూజ కోసం మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, మేము చెప్తాము. పూజ విధానం కానీ ఎలా చేయాలి ఇంకా మరిన్ని డౌట్స్ ఉంటే అడగండి కామెంట్స్లోని. మళ్ళీ శుక్రవారం మా పూజ వ్లాగ్తో మేము ముందుకు వస్తాము. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.